న్యూస్. మద్యం మత్తులో ఎంఆర్ఓలు వీరంగం సృష్టించారు. చిత్తూరులోని ఒక హోటల్లో ఫుల్గా మద్యం సేవించిన గంగవరం పెద్ద పంజాని ఎంఆర్ఓలు శివ, ప్రసన్న, రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణకుమార్ పై దాడి చేశారు. చిత్తూరులో నివాసం ఉంటూ ఉన్న కృష్ణకుమార్ ఇటీవల పలమనేరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. వారి మధ్య ఏదో ఒప్పందం కుదరక ఇలా దాడి చేశారని సమాచారం అందుతోంది. నేను పలమనేరులో రూఫింగ్ షీట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాను. ఓకే. నేను ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగినాను. ఓకే. కొత్తగా వచ్చిన పద్దపంజాని ఇది గంగవరం ఎంఆర్ఓ శివ, పద్దపంజాని ఎంఆర్ఓ ప్రసన్న ఇద్దరు కలిసి నా మీద దాడి చేసినారు. నేను న్యాయంగా నాకు రావాల్సిన భూమి అడిగినాను. అందుకు నా మీద వ్యతిరేకంగా కొట్టి నన్ను నాలుక చిరిగే విధంగా నా కడుపు మీద నన్ను బలవంతంగా కొట్టి న్యాయం చేయమని దానికి నన్ను గట్టిగా కొట్టినారు. నేను ఏ విధమైన ప్రభాలో ఏం పని మీకు? ప్రభాలో ఏం చేస్తా ఉన్నారు మీరు అంతా? ప్రభాలో అందరూ నార్మల్గా వెళ్ళినట్టు నేను వెళ్ళాను. బార్కే వెళ్ళాను. వాళ్ళు వేరే టేబుల్ మీద ఉన్నారు. వాళ్ళు కూడా బార్లో ఉన్నారా? వాళ్ళు బార్లో ఉన్నారు. నేను వెళ్ళినప్పటికి వాళ్ళు అక్కడ ఉన్నారు. నన్ను చూసి బలవంతంగా నన్ను కొట్టడం ప్రయత్నం చేసినారు. నేను కిందకి దిగేసినాను. కిందకు వచ్చి మరీ నన్ను కొట్టినారు. దయచేసి కలెక్టర్ గారు నాకు న్యాయం చేయండి. నేనేదైనా తప్పు ఉంటే నా తప్పుని నేనేదైనా నా వైపు నుంచి తప్పు ఉంటే మీరు ఏమన్నా చేసినా దానికి నేను రెడీ. వీళ్ళు మాత్రం నన్ను బాగా దెబ్బ కొట్టినారు. మీరు దయచేసి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. ప్రసన్న ఇద్దరు రెవెన్యూ అధికారులు బజారు రౌడీలాగా ప్రవర్తించిన ఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి 9:30కు ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా గంగవరము, అదేవిధంగా పెద్ద పంజాని మండలాలకు సంబంధించిన తహసీల్దార్లు ఇద్దరు తమ వ్యాపార సహచరుడు ఏదైతే వీరిద్దరూ కలిసి కృష్ణకుమార్ అనే వ్యక్తితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఈ నేపథ్యంలో వీరు ఒక వెంచర్ కూడా వేశారు. ఈ వెంచర్ కి సంబంధించి ఏదైతే చెల్లింపులు ఏదైతే భాగ పరిష్కారం సందర్భంగా ఈ గొడవ చెలరేగినట్లు జరుగుతోంది. ప్రభాయిన్ బార్లేకి తమ అనుచరులతో ఇటు రెవెన్యూ అధికారులు వచ్చారు. అదే సమయంలో కృష్ణకుమార్ అనే వారి వ్యాపార భాగస్వామి కూడా వచ్చాడు. ఈ సందర్భంగా కృష్ణకుమార్ మీద మొదట్లో బార్లోనే దాడులు చేశారు. ఆ తర్వాత అతను కిందికి దిగి వచ్చిన తర్వాత పైకి రమ్మంటూ బూతులు తిడుతూ అతన్ని ఇబ్బంది పెట్టారు. తర్వాత కిందికి వచ్చి రోడ్డు మీద కూడా అతని పైన దాడి చేసిన నేపథ్యం ఏదైతే శివ, ప్రసన్నలకు బ్యాక్గ్రౌండ్ గా గతంలో ఏదైతే మాజీ మేయర్ అనురాధ దంపతులను హత్య చేసిన ప్రస్తుతం జైల్లో ఉన్న నిందితుడు చింటూతో వీరికిద్దరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చింటూ పేరు చెప్పి చాలా వరకు తనను బెదిరించారని కూడా కృష్ణకుమార్ చెప్తున్నాడు. మొత్తం మీద ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. రెవెన్యూ అధికారులుగా ఉండి మండల మెజిస్ట్రేట్లు ఇద్దరు ఈ విధంగా వ్యవహరించడాన్ని పైన స్థానికులు కానీ ప్రజలు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ వ్యాపార లావాదేవీల కోసం ఇతన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే పెద్ద పంజాని, పలమనేరు, ఇటు గంగవరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వీరు రియల్ దందా నడిపారని, అందులో భాగంగానే వారి మధ్య విభేదాలు కూడా తలెత్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో ఒక సీడ్స్ కంపెనీ ఏదైతే ఇళ్ల పైకప్పు వేసే కంపెనీని నిర్వహిస్తున్న కృష్ణకుమార్ ఆ తర్వాత కరోనా సమయంలో నష్టాలు రావడంతో అప్పటికే తనకు స్నేహితులుగా మారిన ఈ శివ, ప్రసన్నలతో కలిసి ఒక వెంచర్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఆ భూమి వివాదంలోనే అతని మీద వీరు దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. మధ్యలో ఉన్న అధికారులు ఈ విధంగా ఏదైతే దాడి చేయడాన్ని తీవ్రంగా ప్రజలంతా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మోనిషా. Right. Thanks for the updates, Damodar.